చూడరామయ్య, ఈరోజు ప్రోగ్రామ్ క్యాండిడేట్స్ ఏదో రాసుకుంటున్నాడు. రే చదువుకుంటున్నావు అనుకున్నాను రా, స్టోరీ రాస్తున్నావా? అలా కుదిరేసింది. ఏ మొత్తం క్యాండిడేట్స్ కదా అది ఇంకా స్టోరీ చెప్పు. ఎలాంటి స్టోరీ కావాలి? ఏ లవ్ స్టోరీయా? ఓకే, కాన్ఫిడెన్స్ స్టోరీ చెప్పు మాయా. లవ్వా కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్స్ లవ్ స్టోరీరా? అదంతా కాదు మాయా, కాన్ఫిడెన్స్ స్టోరీ చెప్పు. అరే లవ్ స్టోరీ అంటే కావాలంటే అదంతా కాదురా, లవ్ దేముందిరా, ఎప్పుడు ఉండేదే కదా. లైఫ్లో ఎంత ఎత్తి ఎదగాలన్నా కాన్ఫిడెన్స్ అవసరంరా, కాబట్టి కాన్ఫిడెన్స్ స్టోరీ చెప్తాను. లవ్ స్టోరీరా మాయా, కాన్ఫిడెన్స్ స్టోరీ చెప్పరా. లవ్ స్టోరీరా? అరే కాన్ఫిడెన్స్ స్టోరీ చెప్పరా. బాబు ఆపండ్రా బాబు, మీ ఎదవగాల నీ మాట కాదు వీడి మాట కాదు, మీ ఇద్దరు ఇంట్రెస్ట్తో కామన్గా నేను చెప్పే ఓ స్టోరీ చూడండి. ఇప్పుడు మన హీరో ఎంట్రన్స్ అనమాట. జనరల్గా హీరో ఎంట్రన్స్ అంటే టైటిల్ సాంగ్ ఉండాలి కదా. ఉండాలి కదా, ఉండాలి. వేసుకో ఎంట్రన్స్ సాంగ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింప్తన కా డాన్స్ ఆయో ఏ నచ్చావా బాయ్ కబాయ్ లబాయ్ మహకడకాయ్ వచ్చానా బాయ్ బుజ్జాయ్ ఎంజాయ్ నేనే కడచా ఏ సిల్కు షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా ఎలా చేసి వాడు డ్యాన్స్ చేస్తే చూడాలనిపిస్తుందిరా. మరి నాది నిన్ను చూస్తే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఆ ఫేస్ ఏ డ్రెస్ మసానాలో సవాల్ అమ్ముకున్నలాగా. జనాన్ని సావుదబ్బోడు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ ఎత్త మాకు. జనాన్ని సావుదబ్బే. చెప్పరా మాయా, అంటే అది నిన్నోసారి మీట్ అవ్వాలరా. సరే రా మాట్లాడదాం. హాయ్ గైస్. హాయ్ రా. ఎరా ఏమైనా తేడా కొట్టిందా ఏంట్రా? అంత టెన్షన్గా ఉన్నావు, మొహంలో డిప్రెషన్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉన్నావు. కొంప తీసి తీయడం ఎందుకు, అదే కొంప. గీరకేం తక్కువ లేదు. నన్ను ఏం చేయమంటారా? అది కాదు మాయా, తను చాలా మంచి అమ్మాయి, నాతో బాగా మాట్లాడుతుంది. నాకు తెలిసి తనకు కూడా నేనంటే ఇష్టమే అనుకుంటా.
ఇంకేం ప్రాబ్లమ్ సాల్వ్. అమ్మాయి ప్రపోజ్ చేసిందా? ప్రపోజ్ చేస్తారు అమ్మాయిలు, ప్రపోజ్ చేయించుకుంటారు కానీ. అయినా నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా. ఏంటి నువ్వా? అంటే తెలుసు కదరా మీకు నా భయం గురించి. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో చెప్దాం అనుకున్నాను, 4-2 వచ్చినా చెప్పలేకపోయాను. చాలామంది చెప్పమని, డేట్ చేసి చెప్పమని, కానీ నేనే భయం వల్ల చెప్పలేకపోయాను. అయినా బుల్లెట్లో ఎందుకు గన్ పేలదు, ప్రపోజ్ చేయండి అమ్మాయి పడదు ఎలా? రే నీలో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా నీకు? ఏంట్రా? నీ భయమేరా? ఆ? నిజంరా, ఏ అమ్మాయినా కాస్త భయపడుతూ టెన్షన్ పడుతూ చెప్పేవాడితే నిజమైన ప్రేమ అనుకుంటుంది. ఆ లక్షణం నీలో పుష్కలంగా ఉంది. ఇంకేంట్రా భయం నీకు? ఇప్పుడు అదే భయం అంతా. అమ్మాయికి ఫోన్ చేసి రేపు నీకు మీట్ అవుతా అని చెప్పు. ఇప్పుడు అవసరం. నిన్న జరిగింది కళ, రేపు జరగబోయే దోహ. ఆ ఊహకందని కళ ప్రేస్తుంది. కాల్ చేయి. రింగ్ అవుతుందిరా. హలో, చెప్పు. రేపు వస్తే నన్ను మీట్ అవ్వగలవా? చాలా డేస్ నుంచి నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను. షూర్, రేపు ఈవినింగ్ మీట్ అవుదాం. సరే అయితే రేపు ఈవినింగ్ మీట్ అవుదాం. బాయ్, టేక్ కేర్. మాయా మీరు దోలకే దోలరా. నాకు తెలుసురా మీ దగ్గరికి వస్తే కాన్ఫిడెన్స్ జోబ్లేసి వెళ్ళిపోవచ్చని. థ్యాంక్ యూ మాయా. ఏదో చెప్పాలని పిలిచావు. అంటే అది ఏది అంటే అర్థమైందా? ఏం చెప్పావని అర్థం కావడానికి. ఏం చెప్పాలనుకుంటున్నావురా? నాకు ప్రపోజ్ చేయడం రావట్లేదే. పోనీ నేను ప్రపోజ్ చేయనా? I love you too. అరే నాకు డౌట్. ఏంట్రా తన నెగిటివ్ పాయింట్స్ని పాజిటివ్ పాయింట్స్లా చెప్పావు? అలా చెప్పడం వల్లే కదరా ఫస్ట్ నేను చెప్పాను తన ప్రపోజల్ లాస్ట్ టైంలోనే చెప్పాడు. అయినా నేను చెప్పాను తన నెగిటివ్ పాయింట్స్ని కాస్త హైలైట్ చేస్తూ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా పాజిటివ్ వేరే చెప్పాను అంతే. అయినా ప్రతి వ్యక్తి వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ని పాజిటివ్గా అనుకుంటేనే కాన్ఫిడెన్స్ పాజిటివ్గా బతకగలరు. మంచోడరా. నిజానికి లవ్ పర్మనెంట్గా ఉంటుందో లేదో తెలియదు కానీ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. ఇదిరా స్టోరీ. తోల్ది ఇచ్చావురా. ఓకే మామ అయితే నేను రానే. రారా. రా. అబ్బా అరే ఆగండి రా. ఎంట్రన్స్ సాంగ్ ఉందన్నావు సరే, మరి క్లైమాక్స్ సాంగ్? ఓకే వేసేద్దాం. క్లైమాక్స్ సాంగ్. చూడరా వచ్చిన తర్వాత అడుగుతారు అవును ఏంటి పిలిచాం, ఎందుకు ఏదో చెప్పడం పిలిచాం. చచ్చిపోవాలనిపిస్తుంది యాక్టింగ్ చూస్తుంటే. అంటే జీవితాంతం చెప్తావు డైలాగ్.